ఒక్కరి జీవితంలో ఎవరికి తగ్గట్లు వారి కలలు అనేవి వారికి ఉంటాయి. ఇవి పిల్లల నుండి పెద్దవారి దాకా, బిజినెస్ మ్యాన్ నుండి జాబ్ చేసుకునే వారి దాకా, కూలీ చేసుకునే వారి నుంచి ఆ కూలీ డబ్బులు ఇచ్చేవారి దాకా, రిచ్ నుండి పూర్ దాకా, బీదవాడి నుంచి ఇలా ఎవరికైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే ఈ కళ అనేది ఉంటుంది. నా డ్రీమ్ ఇది, నా డ్రీమ్ ఇది, నా కళ ఇది అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ చెప్పుకునే ఆ క్రమంలో ఆ మాటల్ని విన్న ఎదుటివారు చెప్పే మాటలు విని డిమోటివేట్ కూడా అయిపోతూ ఉంటారు చాలా మంది. ఈ వీడియో చూసేందుకు నువ్వు వచ్చావు అని అంటే ఇప్పుడు నీలో ఈ విత్తనం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నీలో ఆ విత్తనం అనేది ఉంది, కళ అనే విత్తనం నీలో ఉంది మిత్రమా. ఈ విత్తనం పెరిగి పెద్ద ఈ మొక్క అవుతుంది. ఆ మొక్క తర్వాత చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయ్యి నీకు సక్సెస్ ని ఇస్తుంది. ఇది ఇలా ఇచ్చే క్రమంలో నువ్వెన్నో మొయ్యాల్సి వస్తుంది, నువ్వెన్నో తట్టుకోవాల్సి వస్తుంది, ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో అవమానాల్ని భరించాల్సి వస్తుంది, నిందల్ని మొయ్యాల్సి వస్తుంది, మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఇది సక్సెస్ అవ్వాలి అంటే కొంత సమయం అంటూ పడుతుంది మిత్రమా. ఈ క్రమంలో నువ్వు ఇన్ని చెయ్యాల్సి వస్తుంది. ఎక్కడ విన్నా సరే, ఎవరి నోట విన్నా సరే నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, చేయలేవు, ఇలాంటివే వినిపిస్తూ ఉంటాయి. నేను దీన్ని భరించలేను అని అనిపిస్తూ ఉంటుంది మరికొంతమందికి. కానీ తట్టుకో, అన్నిటినీ తట్టుకొని నిలబడు మిత్రమా. అనుక్షణం కూడా ఏది గుర్తొచ్చినా సరే నువ్వు తట్టుకొని నిలబడు. నిన్ను ఏదో ఒకటి గుచ్చి నువ్వు చేయలేవు అని నిన్ను అంటున్నా సరే నేను చేయగలను అని నువ్వు తట్టుకొని నిలబడు మిత్రమా. ఇలా నువ్వు నిలబడాల్సిందే, అంతే. జీవితంలో నీకు సక్సెస్ అవ్వాలి అంటే, నీకు సక్సెస్ రావాలి అని అంటే నువ్వన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి మిత్రమా. ఓడిపోయాను అని నీకు అనిపించినప్పుడు, ఈ సమాజం యొక్క మాటలు నీకు గుర్తుకొచ్చినప్పుడు, ఇవన్నీ నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా నీ కళని నువ్వు గుర్తు చేసుకో మిత్రమా. నీ కళని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ కళ సాకారం అయ్యాక నీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకో. ఆ కళ అనేది ఫుల్ఫిల్ అయ్యాక, డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయాక నీ లైఫ్ ఎలా మారిపోతుంది అనేది ఆలోచించుకో. దాన్ని ఒక్కసారి ఊహించుకో మిత్రమా. అనుక్షణం కూడా నీ కళ కోసమే నువ్వు బ్రతుకు. కళ అని అంటే నీ దృష్టిలో నీ జీవితం అయ్యి ఉండాలి మిత్రమా. అప్పుడే నువ్వు దాన్ని సాధించగలవు, అది సాకారం చేసుకోగలవు మిత్రమా. ప్రయత్నాలు ఎన్నెన్నో చెయ్యి, కానీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదలకు మిత్రమా. ప్రయత్నాలు ఎన్నెన్నో చేశాను, ఇక ఎన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత కూడా నా కళ అనేది సాకారం అవ్వలేదు అని అనుకుని ప్రయత్నాలు చేయకుండా ఆగిపోకు మిత్రమా. అనుక్షణం కూడా నువ్వు నీ కళ కోసమే పోరాటం చెయ్యి. అనుక్షణం కూడా నువ్వు నీ కళ కోసమే బ్రతుకు మిత్రమా. అనుక్షణం కూడా కష్టపడి ఓర్పుతో సహనంతో ఉంటూ అనుకున్నది సాధించేదాకా నిద్ర అనేదే పోకుండా చేసేదే ఈ కళ. నిద్ర అనేదే పోనివ్వకుండా చేసేదే ఈ కళ. అది గుర్తుంచుకో మిత్రమా. చెయ్యలేను అని నీకు అనిపించినప్పుడల్లా, ఆ చెయ్యలేను అని నీకు అనిపించిన ప్రతి క్షణం కూడా ఇది గుర్తు తెచ్చుకో. ఒకసారి ఊహించుకో. నీకు అనిపించినప్పుడల్లా ఆ క్షణంలో నువ్వు దీన్ని గుర్తు తెచ్చుకో మిత్రమా. నీ కళ సాకారం అయ్యి నీ జీవితంలో సాధించే గెలుపుని, నీ కళ సాకారం అయ్యాక నీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అనే దాన్ని ఒకసారి ఆలోచించుకో. ఓవర్ థింకింగ్ అనేది చేయకు. నీ ప్రయత్నం మాత్రమే నువ్వు చెయ్యి మిత్రమా. అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని వెనకడుగు అస్సలు వెయ్యకు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని నీ పనిని నువ్వు చేసుకో. నీ కళని నువ్వు సాకారం చేసుకో మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.